హాయ్, మొత్తానికి చేపలు తెచ్చావు. అక్కడంతా చెరువు అందరు తీసుకుంటాం మార్కెట్లో. మేము కూడా తిన్నాం. బొచ్చే ముళ్ళు లేనిదంటే బొచ్చే బాగుంటుంది అన్నారు. శుభ్ర దగ్గర నీట్గా చేయించాం. అందుకే తెల్లగా ఉన్నాయి ముక్కలు, సూపర్గా ఉన్నాయి. ఏంది అయితే పెరిగేసావా? పెరిగేయాలి దీంట్లో, స్మెల్ ఉంటే పోద్ది. తర్వాత ఉప్పు వేయాలి, వేసి ఊరు కట్ట గడగటమేనా? కడిగి నిమ్మకాయ నాటు ఆ నీరు శాసనం వండుకొని ఉండదు. ఓకే, ఊరికి జాగ్రత్త, ముళ్ళు కూర్చుకుంటాయి చేతులకి, అందుకే చిన్నగా తిప్పు. అవి ఎంత ఫ్రెష్గా వేయించాను. బాగుంది. నువ్వు ఎక్కువ తలకాయ తింటావు కదా, నేనే తిన్నాను కదా ఎలా అది అలా ఎగరేస్తే మంచిది. చేతులకి కాడ ముళ్ళు లేదులే, అయినా కానీ అదేలే, మనకేమో చేపల డేక్ష లేదుగా. ఈసారి చేపల డేక్ష తీసుకోండి, మంచిగా బాగుంటుంది. హాయ్ అండి అందరికీ. చేపలు ఎప్పుడు తెచ్చినా ఆయనే కడిగిస్తారు, నేనైతే కడగను. వంట మాత్రం చేస్తా, అందుకే ఆయన కడుగుతున్నారు, నేను తీసాను అనమాట. ఓకేనా, బాయ్. చూసావా, ఇలా గెంటి పెట్టకుండా ఇలా తిప్పుకోవాలి. మామిడికాయ ముక్కలు సగం ఉడికాక వేసుకోవచ్చు, లేకపోతే మెత్తగా అక్కడే చేయించు. చాలులే, మరీ పుల్లగా ఉంటాయి బాగా. ఓకే, చేపల కూర, చేపల పులుసు. చక్కగా ఉడికిపోయింది. కొత్తిమీర, మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర వేసుకుంటే. చేపల పులుసులో కల్లా కొత్తిమీర ఉండాలి. నచ్చిందా? సూపర్గా ఉంది, చూస్తుంటే నాకు నోరు పడుతుంది. మరి కూర ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలనిపిస్తుంది. ఈరోజు స్పెషల్ మాది చేపల పులుసు అయిపోయింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.